వెల్కమ్ టు పూరా లోకల్. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సెగలు ముదురుతున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై నిప్పులు చెరిగారు. ఇక శనివారం కరీంనగర్లోని బ్యాంక్ కాలనీ, భగవత్ సింగ్ నగర్లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో బండి సంజయ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని ఎంఐఎంకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకుందని సంజయ్ ఆరోపించారు. ఇక ముస్లింలను రెచ్చగొట్టి ఓవైసీ కుటుంబం ఆస్తులు కూడగట్టుకునేందుకు పేద ముస్లింలను బికార్లను చేసిందని ధ్వజమెత్తారు. ఇక ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళలకు భరోసా కల్పించింది బీజేపీయేనని గుర్తు చేశారు. స్మార్ట్ సిటీ నిధులతో 1,500 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశానని, ఆ క్రెడిట్ తనదేనని స్పష్టం చేశారు. ఇక గంగుల ముఖం మోదీకి తెలుసా అంటూ మాజీ మంత్రి గంగుల కమలాకర్పై ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం 4 సీట్లకే పరిమితం కాబోతుందని, కరీంనగర్లో ఎగిరేది కాషాయ జెండేనని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ అభ్యర్థులను గెలిపించి మేయర్ పీఠాన్ని అప్పగిస్తే వరదల నిధులు తీసుకొచ్చి నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఇక మొత్తానికి బండి సంజయ్ వ్యాఖ్యలు ఇప్పుడు కరీంనగర్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మేమేమో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ ఏమో మతం గురించి మాట్లాడుతున్నారు. మేము ఏ మతానికి వ్యతిరేకం కాదక్క. మేము ఎప్పుడు అల్లాని కించపరచలే, మేము ఎప్పుడు యేసు ప్రభుని కించపరచలే. మేము వ్యతిరేకించేది ఎంఏం పార్టీని వ్యతిరేకిస్తాం. ఇలా ఓవేసి వచ్చిండట కరీంనగర్కు. ఇలా కరీంనగర్ మేయర్ మేమే అవుతామంటున్నట ఓవేసి. నేను ఓవేసిని అడుగుతున్నా, నువ్వు ఓల్డ్ సిటీ ఎంపీ ఉన్నావు కదా, ఓల్డ్ సిటీని ఎందుకు ఇంతవరకు అభివృద్ధి చేయలే? ఓల్డ్ సిటీ గల్లీలు గట్టినే ఉన్నాయి, ఒక్క రోడ్ లేదు, ఒక్క మోర్ లేదు, ఒక్క లైట్ లేదు. ఓల్డ్ సిటీలో ముస్లిం ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలా నరేంద్ర మోడీ గారు మతాలకు అతీతంగా దేశాన్ని పాలిస్తున్నాడు. అవునక్క, బియ్యం ఇస్తున్నాం, బియ్యం ముస్లింలకు వస్తలేవా? ఈ రోడ్ వేసినాం, రోడ్డు మీద ముస్లిం నడతలేరా? మేము టాయిలెట్స్ కట్టించినాం, ముస్లింలకు ఇయ్యలేదా? ఇండ్లు కట్టిస్తున్నాం, ముస్లింలకు ఇస్తలేవా? అంతెందుకక్క, ఇవాళ 15 మంది మహిళలు ముస్లిం మహిళల నారికి వచ్చారు. ఇక్కడ లోటస్ వేసుకొని సంజయ్ భాయ్ సాబ్ ఇక మేము పువ్వు కేస్తున్నామని చెప్పారక్క. మొన్న సైకిల్ ఇస్తే ముస్లిం మహిళల పిల్లలు కూడా సంజయ్ భాయ్ జిందాబాద్, మోడీ జిందాబాద్ అనుకుంటా ముస్లిం మహిళలు సైకిల్ తొక్కుంటా వీడియోలు పెట్టారక్క. వాళ్ళు త్రిపుల్ తలాక్ను రద్దు చేసింది బీజేపీ. ఆడవాళ్ళు ముస్లిం మహిళలందరూ కూడా ఇంత బాధ అనిపిస్తాక మోడీ గారు సర్వే చేసాడు. అరే ముస్లింలో ఇంత పేదరికం ఎందుకుంది? ముస్లింలో ఇంత పేదరికం ఎందుకుంది అంటే ఇలా ముస్లిం మహిళలు ఇంటికి భారమై ఇబ్బంది పడుతున్నారు. దేనికి భారం అవుతారంటే, వాడు పెళ్లి చేసుకొని పోయి దుబాయ్ పోయి తలాక్ అంటాడు, అమెరికా పోయి తలాక్ అంటాడు, ఢిల్లీ పోయి తలాక్ అంటాడు. తలాక్ అంటే ఇలా ముస్లిం మహిళల బతుకులు నాశనం అవుతున్నాయి. అలా 4 పిల్లలు ఉంటారు, వాళ్ళకు తలాక్ అని వాడు వేరే పెళ్లి చేసుకుంటాడు. కానీ ముస్లిం మహిళ ఆ పిల్లలతోని ఆ పిల్లలను సాదుకోలేక పోయి తల్లిదండ్రులకు పోతే ఆ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుండదు. ఆ ముస్లిం మహిళ 5 పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబ పోషణ లేక ఇలా బిచ్చ బతికే పరిస్థితి వస్తే ఇలా త్రిపుల్ తలాక్ను రద్దు చేసిన వ్యక్తి ఇలా నరేంద్ర మోడీ గారు. కాబట్టే వాళ్ళ నరేంద్ర మోడీ గారిని మా అన్నాన్ని కొలిచేటువంటి వ్యక్తులే. ఇలా నేను ఓవైసీని అడుగుతున్నా, కరీంనగర్ వస్తున్న ఓవైసీని అడుగుతున్నా, త్రిపుల్ తలాక్ రద్దును నువ్వు సమర్థిస్తావా, వ్యతిరేకిస్తావా? ముస్లిం మహిళలు బాగుండాలని కోరుకుంటావా? నువ్వు వాళ్ళ బతుకులు నాశనం చేయాలని కోరుకుంటావా? ఇలా ఓవైసీ చెప్పాలి. పన్నా కార్పొరేషన్లో ఎంఐఎం పార్టీ మేయర్ అయితే ఏ ముస్లింకు న్యాయం జరగదు. వాళ్ళు మతం పేరుతోని ఇలా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తారు. ఇలా భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో మేయర్ అయితే అభివృద్ధి అన్ని గల్లీలో అభివృద్ధి చేసే అవకాశం మాకు వస్తుంది. ఎగరనీయ కార్పొరేషన్ మీద కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి, ముస్లిం మహిళలు ఆలోచించాలి. కరీంనగర్ కార్పొరేషన్ మీద పచ్చ జెండా ఎగరాలన్నా, కాషాయపు జెండా ఎగరాలన్నా ఒక్కసారి కరీంనగర్ సమాజం ఆలోచించాలి.